హాయ్ మామ అందరికి. అయితే పైన వీడియో చూస్తున్నారు కదా, ఆ స్టెప్నీలు అయితే దొంగతనం చేసుకుంటున్నారు. మీరైతే బండ్లు జాగ్రత్త పెట్టుకోండి, బండ్లు ఏడైనా సేఫ్ ప్లేస్ లో పెట్టండి. అసలు వాళ్ళకి ఏం చెప్పాలో నాకేం అర్థమైతే లేదు. అసలు మీరు కడుపుకి అన్నం తింటున్నారా, పెండ తింటున్నారా మీరు? అసలు స్టెప్ని దొంగతనం చేయడం ఏందిరా? అది నాకు ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు ఒకటి ఆలోచన వస్తుంది. ఆ పొద్దున ఆటో డ్రైవర్ లేచి చూడంగానే రెండు ఇంకే టైర్లు లేవంటే ఆయన ఎంత బాధపడి ఉంటాడు. అసలు ఆ పొద్దున్న లేచి ఆయన ఎవరికి ఫోన్ చేయాలి ఏంది అనేది ఆయనకి ఏం అర్థం అవ్వదు. అలాంటిది అరే ఇంకోటి మా పరిస్థితి ఎలా ఉన్నాయి మీకు తెలుసు కదరా. ఆయన కూడా మీరు ఆటో స్టెప్ మీద దొంగతనం చేస్తున్నారని నాకు అర్థం కాదు. మాకు అసలే బస్సులు ఫ్రీ అయినాయి, మాకు అసలు దండ అయితే లేదు. మా టెన్షన్ లో మేము ఉన్నాము, పైగా మాకు ఆర్టీ వాళ్ళు ఆపుతున్నారు, డిస్ట్రిక్ట్ బండ్లు ఇవి అవి అని. మేము ఎంత ప్రాబ్లం లో ఉన్నాము. మీరు అసలు ఆ స్టెప్ని దొంగతనం చేయడం ఏంది నాకు అర్థం కాదు. అరే కొంచెం మా బాధ అర్థం చేయండి రా. అసలు పొద్దున ఆయన లేచి ఎవరికి ఫోన్ చేయాలి? అసలు అంత పొద్దున కూడా లేచి పైసలు అడగాలని కూడా ఎవరి దగ్గర అడగాలి? టైంకి ఉంటాయి లేకుంటాయి మా దగ్గర పైసలు, మా రూమ్ రేట్ అంటూ, మా బండికి ఇస్తా అంటూ మాకు అసలు చేతిలో రూపాయి ఉండదు. పొద్దున్న లేచి చూడంగానే ఆ రెండు స్టెప్లు లేవంటే ఆయన బాధ ఒకసారి ఊహించుకోండి. మీరు ఏం మనుషులరా మీరు అసలు.